దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయము, రోమా పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయ భాగము, 9వ అధ్యాయ భాగము 10వ వచన భాగము నుండి 10వ వచన భాగము నుండి చదువుకుందాం. పేజ్ నంబర్ 139వ పేజీ, 9వ అధ్యాయము 10వ వచన భాగము నుండి చదువుకుందాం. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను వరకుని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలమునై నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందును దేవుని అందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదనో వాని ఎడల జాలి చూపుదను. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వారినైన వలన కాదు, కానీ కరుణించే దేవుని వలనే అగును. మరియు లేఖనములో ఫరోతో ఇలాగూ చెప్పుచున్నాను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమంతట ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నేను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనుపరింపగోరునో వాణ్ణి కనికరించును, కానీ ఎవరిని కఠినపరచగోరునో వాణ్ణి కఠినపరచును. చాలండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. లోకములో పాపములో శాపములో నశించిపోవలసిన వారమై ఉన్నాము. అయినను నీ కృపను బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీ దయాపూర్వకమైన సంకల్పమును బట్టి క్రీస్తు యేసునందు మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై నీ ఏకైక కుమారుని మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా నిమిత్తమై ఈ లోకానికి మీరు అనుగ్రహించి ఉన్నారు. అవును ప్రభువా, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడువు కాను. కెరాపులు మహిమతోనూ సరాపుల స్థుతులతోనూ కోట్ల కొలది దూత గణముల మధ్య మానక నిత్యము కొనియాడబడుచున్నటువంటి కీర్తనీయుడుగా, పరిశుద్ధ దేవుడుగా, ప్రభా నా తండ్రి సజీవుడగ దేవుడుగా ఆరాధింపబడుచున్నప్పటికీ ప్రభా నాయన, అయా నాయన, పరలోక మహిమను మా కొరకు విడిచి తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోనలేదు నాయన. తండ్రి యొక్క స్వారూప్యమును కలిగి మా నిమిత్తమై ప్రభువా, అయా నాయన తండ్రి, అయా మానవుని దాసుని యొక్క స్వారూప్యమును ధరించి మా వంటి రక్త మాంసములతో ఈ లోకానికి మీరు అనుగ్రహింపబడి ఉన్నారు. మా కొరకు దాసుడుగా, దీనుడుగా, రిక్తుడుగా సిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని మా పాపముల అపరాధ దోషముల కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించి మా పాపముల నుండి మమ్మలను విడిపించి రక్షించున్నారు. మా దోషముల అపరాధములకు నాయన మీరు క్షమాపణ కలుగజేస్తున్నారు. అందుని బట్టి వందనాలయ్యా. ఇంకనూ అయ్యా, ఏ విషయంలో మేము పాపులముగా నీ సన్నిధిలో కనబడుతున్నాయో అయ్యా, మా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికి గుడ్డలే కదా ప్రభువా. అనుదినము నీ సన్నిధిలో నాయనా నడిపింపబడుచున్న మేము నీ ముఖ కాంతిలో మా దోష పాప అపరాధముల నుండి విడిపింపబడినట్లుగా నీ రక్త ప్రోక్షణ చేత మమ్మలను పరిశుద్ధపరిచి నీ వాక్యముతో మమ్మలను ఉదక స్నానము చేత నాయన మమ్మలను పవిత్రపరిచి నీ ఎదుట నిలబడుటకు శక్తి గలవారు మగునట్లుగా మమ్మలను పరిశుద్ధపరచుమని నీ దయగలిగిన చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీ కటాక్షమును మా మీదుంచి నీ సన్నిధి కాంతి మాలో ఉదయింపచేయండి.
యెరూషలేము ప్రార్థనా మందిరములో ఏర్పాటు చేయబడిన సంఘమును మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా, నీ సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడినట్లుగా, నీ కార్యముల చేత నీ సంఘమునైనా బలపరచబడినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నాయన నీ మహిమ నిమిత్తమైన సాధనములుగా ఉండినట్లుగా, మాలో మీరుండి నీ చిత్త సంకల్పం అంతయు మాలో నెరవేర్చబడినట్లుగా క్రీస్తును కలిగి ఉన్నటువంటి జీవితాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని రోమాపత్రిక ధ్యానాంశములలో అయ్యా మీరే మాతో మాట్లాడండి అయ్యా. నా తండ్రి, నీ జీవపు మాటలు మా హృదయములో నిలిచి ఉండనట్లుగా మేము నాయన ఈ మూర్ఖులకు, ఈ తరమునకు వేరే నీ జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించుట కొరకు అనేకులకు త్రోవ చూపించు స్తంభముల వంటి వారముగా, నీ సన్నిధిలో నా తండ్రి ప్రకాశించు దీపముల వంటి వారముగా, అవును ప్రభా, అనేకులకు వెలిగించినట్లు వంటి నాయన దీపస్తంభము మీద పెట్టబడిన దీపముల వంటి వారముగా మేముండునట్లుగా ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిలో నీ కార్యాన్ని స్థిరపరచండి. నీ చిత్తాన్ని మేము నెరవేర్చుటలో ప్రభువా మా నడుము కట్టి మా దీపమును వెలిగించమని, నీ స్వరక్తముతో విమోచించిన నీ సంఘమునకు నిత్యము నీవు తోడయుండి నడిపించమని, ఇయా నీ వాక్యమును అర్థం చేసుకొనుటలోను గ్రహించుటలోను మా హృదయములను తెరిచి నీ మాటల చేత మమ్మలను బలపరిచి స్థిరపరిచి నిత్య జీవమును దయచేయమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము రోమాపత్రిక 11వ అధ్యాయ 9వ అధ్యాయ భాగమును ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయ భాగం అంతటిలో కూడా వ్రాయబడినటువంటి సంగతి ఏమై ఉన్నది అంటే, మరి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడుగా అంగీకరించలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైనా కూడా వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా విశ్వసించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నాడు. ఆయనే మార్గము, సత్యము, జీవం అనేది గ్రహించటలేదు. దానిని బట్టి వారు దేవుణ్ణి తెలుసుకొనలేకపోవడాన్ని బట్టి యేసు ప్రభు వారిని వారు దేవుని కుమారుడుగా గుర్తించలేకపోవడాన్ని బట్టి వారి విషయములో దుఃఖముతో ఈ అధ్యాయాన్ని రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు ఈ అధ్యాయమును అంటే, వాళ్ళల్లో రోషం పుట్టించేటట్లుగా వ్రాస్తున్నాడు. వాళ్ళు గుచ్చబడేటట్లుగా వ్రాస్తున్నాడు. ఏంటి ఈ వ్రాయబడినటువంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషమైన సంగతి ఏంటి అంటే కనుక, వ్రాయబడిన సంగతి ఏమై ఉన్నది అంటే, ఇజ్రాయేలు ప్రజలు వారందరూ కూడా ఎలా ఉన్నారు? ఇజ్రాయేలు యూదులైన వారందరూ కూడా మా తండ్రి అబ్రహాము అని వాళ్ళు చాలా అతిశయిస్తున్నారు. మేము సున్నతి కలిగిన వారమని అతిశయిస్తున్నారు. మాకు ధర్మశాస్త్రం ఉన్నదని వారు అతిశయిస్తున్నారు. అతిశయిస్తూ మా తండ్రి అబ్రహాము అని మేము పిలుస్తున్నాం కాబట్టి, మేము సున్నతి అనేది మేము చేయించుకుంటున్నాము కాబట్టి, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఆచారారాధులు ఉన్నాయి కాబట్టి, మా పేరే, మా జాతే ఇజ్రాయేలు యోధా జాతి కాబట్టి మాకున్న ధైర్యం ఏంటి అంటే, మేము పరలోక రాజ్యానికి వారసులము, మాకే దేవుడు రాజ్యాన్ని సిద్ధపరిచారని వాళ్ళు అతిశయిస్తూ ఉన్నారంట దేవుని సన్నిధిలో. అప్పుడు పౌలు గారు వారికి రోషం పుట్టించినట్లుగా, ఇజ్రాయేల్ అందరూ కూడా ఇజ్రాయేలు కాలేదు. బైబిల్లో ఇజ్రాయేల్ అయినంత పేరు జాతిని బట్టి ఎవ్వరు దేవుని పిల్లలు కాలేరు. మతమును బట్టి ఎవరు దేవుని పిల్లలు కాలేరు. కులమును బట్టి ఎవరు దేవుని పిల్లలము కాలేము. వంశములు, గోత్రాలను బట్టి ఎవరము దేవుని పిల్లలము కాలేము. మరి ఎవరు దేవుని పిల్లలు అవుతారు అంటే, ఉదాహరణగా మరి ఏర్పాటు చేయబడిన వంశము నుంచే తీసుకొనొచ్చు. మరి మీరెవరందరూ తండ్రి అని
అబ్రహామును పిలుస్తున్నారు కదా, ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు అని ఒక ప్రశ్న వేశాడు. ఎంతమంది పిల్లలు అన్నప్పుడు వారు ఆయన బీజమును బట్టి, అంటే మరి పురుషుడుగా తాను కలిగి ఉన్నటువంటి పురుష బీజములను బట్టి మరి అబ్రహాము గారికి మరి మొత్తము 8 మంది సంతానం పుట్టారంట. అంటే ఆయన జీన్స్తో, ఆయన యొక్క జీన్స్తో 8 మంది సంతానము పుట్టారు. 8 మంది సంతానములు 7గురిని దేవుడు నా పిల్లలు అని చెప్పటలేదు. మరి వీళ్ళందరూ 8 మంది అబ్రహాము గారిని ఏమని పిలుస్తాడు? తండ్రి అనే పిలుస్తారు, నాన్న అనే పిలుస్తారు. మరి నాన్న అని వీరు అబ్రహామును పిలిచినంత మాత్రాన అబ్రహాము గారికి చూపించిన పునాదులు కలిగిన పట్టణంలో వారు ఉంటారు అంటే వారెవ్వరూ ఉండరంట. ఒక్క ఇస్సాకు మాత్రమే ఉంటాడు అని దేవుడు చెప్పాడు. ఇస్సాకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అసలు అబ్రహాము సంతానము అంటే ఎలా ఉంటారో మనము ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు మరి దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. దేవునికి విధేయుడుగా ఈ లోకములో పెద్దవాడయ్యాడు. ఇస్సాకు అన్ని విషయాలలో కూడా తండ్రికి లోబడేవాడుగా, దేవునికి లోబడేవాడుగా మరి బాల్య దినాల నుంచి కూడా మనకి కనబడుతూ ఉంటది. ఇస్సాకును గురించి మనము ధ్యానం చేస్తుంటే ఇస్సాకులో ఒక్క అవిధేయత కూడా మనకు కనబడదు. ఇస్సాకులో ఏదైనా అబద్ధం ఉందా, ఏదైనా మోసం ఉందా, ఎక్కడైనా గర్వం ఉందా, ఎక్కడైనా అతిశయం ఉందా అని మనము ధ్యానం చేస్తే ఇస్సాకులో ఒక్క చెడు గుణం కూడా కనబడదు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఇస్సాకులో ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని స్వభావం అనేది కనబడుతూ ఉంటది. ఎలా కనబడుతుంది అంటే, ఇస్సాకు పుట్టి పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా వాళ్ళ తండ్రి ఏం చెప్తే తండ్రి కంట లోపడేవాడంట, మనకి కనబడుతూ ఉంటది. మరి దేవుడు ఒకనొక దినమందు ఇస్సాకును బలియార్పణగా కోరినప్పుడు మరి ఇస్సాకును తీసుకొని తండ్రి అబ్రహాము గారు మొరియా పర్వతాన్ని బయలుదేరారు. ఎక్కుతూ ఉన్నప్పుడు మరి గమనిస్తున్నాడు ఇస్సాకు, మరి సేవకులు వస్తున్నారు, కట్టెలు కట్టుకున్నాడు, కావలసిన నిప్పును తీసుకున్నాడు, మరి కత్తిని పెట్టుకున్నాడు, అన్నిటిని తీసుకొని ఆ మొరియా పర్వతం ఎక్కుతున్నాడు. ఒకటి కొదువైనట్టుగా చూస్తున్నాడు ఇస్సాకు. ఏం కొదువైనట? బలి పశువు కొదువైనడు. నానా మరి బలి అర్పణ ఏది అని అడుగుతున్నాడు. అడిగితే అది దేవుడే చూసుకుంటారన్నప్పుడు ఇంకొక మారు మాట్లాడతలేదు. ఆ మొరియా పర్వతం మీదకి ఒకగానొక కుమారుని తీసుకొని బలిపీఠము కట్టి ఆ ఇస్సాకును ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి తాళ్లతో కడుతున్నప్పుడు మరి ఏమైనా ఎదిరించాడా, ఏమైనా ఖండించాడా? నన్నెందుకు ఇస్తావు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, అమ్మకు చెప్తాను ఏమైనా చెప్తున్నాడా? ఇప్పట్ల అంటే తండ్రి దేవునికి లోబడినట్లుగా దేవునికి తండ్రికి ఎవరు లోబడుతున్నాడు? ఇస్సాకు లోబడుతున్నాడు. ఎంత విధేయత అంటే అబ్రహాము గారు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, అబ్రహాము గారు ఎంత నమ్మికను కలిగి ఉన్నాడో, అబ్రహాము ఎంత విధేయుడుగా ఉన్నాడో అదే స్వభావాన్ని ఎవరు చూపిస్తున్నాడు? ఇస్సాకు గారు చూపిస్తున్నాడు. మరి అబ్రహాము గారు మరి చనిపోయిన తరువాత ఇస్సాకు గారిని గురించి ధ్యానించినప్పుడు అతని కాలంలో కూడా ఆయన కరువు వచ్చి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ఈ అనుభవం తర్వాత ఆయన వివాహ వ్యవస్థలోనికి వచ్చినా కూడా ఆయనంట తండ్రి ఇష్టానికి దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు. ఇస్సాకు జీవితంలో వివాహ విషయంలో ఎవరి ఇష్టానికి లోబడ్డాడు అంటే కనుక మరి దేవుని చిత్తానికి తండ్రి ఇష్టానికి లోబడ్డాడు. తండ్రి అంటున్నాడు, మన మధ్య ఉన్నటువంటి అన్యజనులైనటువంటి కణ స్త్రీలను చేసుకోవద్దయ్యా, మన స్వజనంలో నుండి దేవుడు నీకు ఒక కుమార్తెను ఇవ్వాలని చెప్పినప్పుడు సంపూర్ణంగా లోబడ్డాడు. ఎలియాజరును పంపిస్తున్నాడు, మరి నా కుమారుని కొరకు ఒక కుమార్తెను నువ్వు తీసుకొనిరా అంటే, నేనే పాటు ఉన్నాయా, నేనేం చేయగలనంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను వెళ్ళమన్నప్పుడు ఎలియాజరు గారు కూడా ప్రార్థన చేసుకొని మరి లాబాను ఇంటికి వెళ్ళి మరి రిబ్కాను దేవుడు బయలుపరిచినప్పుడు
ఆ రిబ్కాను తీసుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్క మాట అయినా ఇస్సాకు మాట్లాడారా? లేదు. మరి తన ఇష్టాన్ని ఎక్కడ కోరుకోవలేదు, తన ఇష్టాన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. తనకేది కావాలి అంటే సంపూర్ణముగా దేవుని చిత్తానికి ఇస్సాకు గారు లోబడ్డాడు. కాబట్టి ఇస్సాకు గారు అన్ని వివాహ విషయంలో దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న కాలములో అతడంట పొలము చేద్దాము, నీళ్ళు తాగుదాము అనుకుంటేనంట మాటి మాటికి శత్రువులు వచ్చంట అయిపోయినటువంటి ఫిలిస్తీన్లు వచ్చి వారినంట వాళ్ళ తండ్రి ఉన్న కాలములో ఏదైతే గోతులు తవ్వించాడో నీళ్లు తాగుదామని, ఆ గోతులు తవ్విస్తా ఉంటే ఆ నీళ్లు తాగుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చంట ఇది మాది, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని వాదన పెట్టుకునే వాళ్ళంట. ఇది మాది. వాళ్ళు అప్పటి వరకు తవ్వించుకోలేదు, కానీ తవ్వించుకొని వాడుకునే సమయానికి వచ్చి శత్రువు ఇబ్బంది పెడుతూ ఉంటేనంట మరి అంత ఇబ్బంది పెట్టినా కూడా ఎప్పుడు ఎదిరించి యుద్ధం చేసేవాడు కాదంట. తరిమే కొంది వెళ్ళిపోయేవాడంట. వాళ్ళని వద్దనే కొంది వెనక్కి వెళ్ళిపోయాడంట. ఎక్కడ వద్దన్నారా, సరే ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి అనేవాడంట. ఇంకా అక్కడికి వెళ్ళి మరలా త్రవ్వాడంట. మళ్ళా అక్కడికి వచ్చారంట. మళ్ళా అక్కడికి వచ్చి ఇది మాదే అని వాదించినప్పుడంట మళ్ళా అక్కడంట వాళ్ళతో యుద్ధం చేయలేదంట, వాదించి ముందుకు వెళ్ళాడంట. మరలా ఇంకొక స్థలంలోనికి వెళ్ళాడంట, మరలా త్రవ్వాడంట, అక్కడికి వచ్చి వివాదం ఆడాడంట, అది కూడా వదిలిపెట్టాడంట. చివరికంట బేర్షెబా అనే ప్రాంతానికి వెళ్ళి త్రవ్వినప్పుడు ఇంకా అక్కడికి రాలేదంట. అంటే శత్రువు ఎదిరిస్తున్నప్పుడు, శత్రువు అన్యాయం చేస్తున్నప్పుడు, శత్రువు మరి ఆక్రమిస్తున్నప్పుడు కూడా ఆయనంట తను తాను తగ్గించుకొని శత్రువు నుంచి ఏమవుతున్నాడంట, ఎంత తగ్గించుకొని వెళ్ళిపోతున్నాడు, తగ్గించుకొని వెళ్ళిపోతున్నాడు. తగ్గింపు జీవితానికి ఇస్సాకు సూచనగా ఉన్నాడు. ఇంత మంచివాడు ఇస్సాకు, ఎంత ఒక్క లోపంలో కూడా ఒక పర్ఫెక్ట్ పురుషుడు అని చూపించాలి అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు గాక ఒక పర్ఫెక్ట్ మ్యాన్లీ పర్సన్ ఎవరైనా ఉన్నాడు అని చెప్పాలంటే ఇస్సాకు గారు కనపడతారు. అంత మంచివాడు ఇస్సాకు. ఎక్కడ ఒక దుర్భాష మాట్లాడినట్టు కానీ, ఎక్కడ కోపం ఉన్నట్టుగా కానీ, ఎక్కడ తొందరపాటు ఉన్నట్టు కానీ అస్సలు ఇస్సాకులో కనపడదు. ఇంత మంచి వ్యక్తి మరి ఇస్సాకు. రిబ్కా గారు కూడా అంతకు తగిన హుషారైన భార్య. ఎంత హుషారైన భార్య అంటే కనుక ఆమె చక్కంగా కాదు, ఎంతటి పనినైనా కూడా ఏం చేయగలదంటేనట చక్కబెట్టగలిగినటువంటి చక్కని చిన్నదంట. ఎంత పనినైనా కూడా హుషారుగా చేయగలదు. భర్త ఏమి చెబితే దానికి సహకరించే భార్య. భర్త ఏం చెబితే భర్తను చూడగానే అమ్మా పొలంలో కనబడ్డాడంట. మరి ఆ ధ్యానం చేస్తూ ఎదురొస్తూ ఉంటే ఎలియాజర్ గారు చెప్పాడంట, ఎలియాజర్ గారు మరి రిబ్కా గారు వస్తుంటే ఎదురెళ్తున్నాడట. అడుగుతుందంట ఎవరు అంటే, అమ్మా అదిగో ఆ ఎదురొస్తున్నాయని, ఇదిగో నా యజమానుడు కుమారుడు నీకు కాబోయేటువంటి భర్త అంటే వెంటనే ఆమె దిగి తల మీద ఏం వేసేసుకుందంట, ముసుగు వేసుకుని తన విధేయతను చూపించిందంట. విధేయతనే కాదు, తల్లి స్థానాన్ని పూర్తి చేసిందంట. అక్కడే అంటాడు కదా, సారా గుడారంలోనికి ఎక్కడికి తీసుకెళ్ళానంటే ఇస్సాకు, మీరు బైబిల్ చదువుంటారని నేను వచనాలు చూపించటం లేదు, ఇవన్నీ మీరు చదివే ఉంటారు, బైబిల్ స్టడీ చేసే వాళ్ళకి చక్కగా అర్థమవుతాయి నేను చెప్పేవన్నీ. మరి ఆమె గుడారం ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఇస్సాకు గారును సారా గుడారంలోనికి తీసుకెళ్ళాడట. గుడారంలోనికి తీసుకెళ్ళి వెళ్తే అప్పటి వరకు తల్లి విషయంలో దుఃఖం ఉండేదంట ఇస్సాకు గారికి. తల్లి విషయంలో ఏముండేది అంటేనంట, నాకు తల్లి లేదు, నేను ఒంటరివాడు అనిపోయాను, నా యవ్వన ప్రాయంలో నేను తల్లిని పోగొట్టుకున్నానని దుఃఖం ఉండేదంట. ఎప్పుడైతే రిబ్కా స్థానంలోనికి వచ్చిందో ఆ దుఃఖ నివారణ అయిపోయిందంట. అంటే తల్లి స్థానాన్ని భార్య ఏం చేసేసిందంట, భర్తీ చేసేసిందంట. ఆమె స్థానంలోనికి వెళ్ళిపోయిందంట. ఏ పనిలోనైనా కూడా మంచి హుషారుగా చేసి పెట్టగలిగినటువంటిది భర్తను ప్రేమించగలదు. అలాంటి మంచి భార్యాభర్తలు ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని కలిగి ఉన్నారు.
దేవునికి అనుకూలమైనటువంటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వీరి కడుపులో 2 జనపదములు పుట్టారంట. ఈ కడుపులో నుంచి ఎవరున్నారంట? 2 ఉన్నారంట. ఏశావు, యాకోబు ఉన్నారు. ఇంత మంచి తల్లిదండ్రులకి పుట్టేవాళ్ళు ఎట్టు పుట్టాలా? ఇంత మంచి తల్లిదండ్రులకి వీళ్ళిద్దరిలో ఏదైనా లోపం ఎతుకుదాము అంటే ఈ యాకోబు పెద్దోడైనాక తల్లి ప్రేమ, ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులుగా వీళ్ళలో ఎక్కడైనా లోపం వచ్చింది అంటే పిల్లలు పెద్దయినాకే వచ్చి ఉంటుంది. ఎట్లాంటి లోపం అంటే తండ్రికేమో ఏశావు అంటే ఇష్టం, తల్లికేమో యాకోబు అంటే ఇష్టం. తల్లికేమో ఏశావు, తండ్రికేమో ఏశావు అంటే ఇష్టము, తల్లికేమో ఇదొక్కటే వాళ్ళలో కనపడేది. ఈ ప్రేమను బట్టి తండ్రి ఏమో ఏశావును దీవించాలనుకున్నాడు, తల్లేమో ఆ దీవెనలు ఎవరికి రావాలని కోరుకుంది? యాకోబుకు రావాలని కోరుకుంది. ఇక్కడే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా లోపం ఉంది అంటే ఇదొక్క విషయంలోనే మనకి కనబడుతుంది. అయితే ప్రియులారా, ఇంత మంచి తల్లిదండ్రులుగా భార్యాభర్తలుగా ఉన్న వీళ్ళ గర్భంలో ఏశావు యాకోబులున్న వారు మరి మంచి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు వీళ్ళ వాగ్దానాన్ని బట్టి వీళ్ళు ఏమైనా ఊరికనే పుట్టారా అంటే పుట్టలేదంట. 40 సంవత్సరాలు అయిపోయే తలకంట ఇస్సాకు గారు ఏం చేశారంట, భార్య గర్భఫలము కొరకు ఏం చేశారు, రిబ్కా గారి పక్షంగా ఏం చేశాడంట, ప్రార్థన చేశాడంట. నా భార్య గర్భాన్ని తెరవమని ఇస్సాకు గారు భారంగా ప్రార్థన చేస్తే దేవుడు గర్భం ఇచ్చాడు. ఆ గర్భఫలాన్ని పొందిన తర్వాత దేవుడే ఆ గర్భఫలం ఇచ్చాడు, దేవుడే వారిని నిర్మించారు. కానీ మనం ఇంత చదివిన మూలవాక్యంలో అంటాడు కదా, పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన తెలియక మునిపే నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అంటున్నాడు. ఎందుకు దేవుడు మాట్లాడినాడు చూడండి ప్రియులారా. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము పుట్టుకగా క్రైస్తవులైనంత మాత్రాన, మనందరము క్రైస్తవులుగా పుట్టినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, బాప్టిజం అనేది ఆచారంగా తీసుకున్నంత మాత్రాన మనందరము దేవుని పిల్లలం అయిపోతాము అంటే మనకంతా అవివేకులు ఇంకెవ్వరూ లేరు. ఏర్పాటులో ఉండాల. మనందరం కూడా ఎక్కడ ఉండాలంట? దేవుని యొక్క సంకల్పములో ఏర్పాటులోనికి రావాల. ఏర్పాటును బట్టే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. అంటే అబ్రహాము గారు 8 మంది సంతానములో నుండి ఒక్కడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఒక్కడైనటువంటి ఇస్సాకు గర్భములో దేవుడే 2నిచ్చిన వారిలో నుంచి కూడా దేవుడు ఒక్కడిని ఏం చేశాడంట? ఒక్కడినే ప్రేమించాడంట. ఏశావును అంటున్నాడు కదా, ఏశావును ఆశీర్వదించాడు కానీ వాగ్దానంలోనికి తీసుకోలేదు. ఆశీర్వదించాడు. ఏశావును గురించి మీరు చదువుతుంటే ఏశావును చాలా ఆశీర్వదించాడు దేవుడు. ఆయన యాకోబు తిరిగి వచ్చి అన్ని బహుమానాలు ఇస్తున్నాడు. ఆయన సంపాదించినంత ఆస్తి అంతా అన్న ముందు పెట్టి ఇదంతా నీకోసమే నేను సంపాదించి తీసుకొని వచ్చానంటే చెప్తున్నాడు, నాకు అవసరం లేదు, నా దేవుడు నన్ను అంతకన్నా ఎక్కువగా ఏం చేశాడు అంటున్నాడు, ఆశీర్వదించాడు అంటాడు. చాలా ఆశీర్వదించాడు. ఇజ్రాయేల్ వచ్చేటప్పుడు కూడా, ఇజ్రాయేలు ప్రజలైన వారు మరి కనాను దేశానికి వచ్చేటప్పుడు కూడా ఎదోము సంతానం అంటారు, ఏశావు సంతానని, వారి జోలికి పోవద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళు మీ సహోదరులు వాళ్ళ జోలికి పోవద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళ ఏమి తీసుకోవద్దు అంటున్నాడు. అంటే ఇంతగా దేవుడు వారిని ఆశీర్వదించిన భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఏశావు దగ్గర ఉన్నాయి. కానీ వాగ్దానమైనటువంటి దేవుని రాజ్యానికి ఏర్పాటుకు మాత్రము ఏశావు లేడు. ఎందుకు ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు అంటే, ప్రియ దేవుని పిల్లలారా, నీ యొక్క భక్తిని నువ్వు చేస్తున్నావు. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు. నువ్వు ఏర్పాటును బట్టి ఏశావులాగా దేవుని ఇంటిలో ఉన్నావా, యాకోబులాగా మారుతున్నావా? ఇక్కడ నిన్ను నీవు పరివర్తన చేసుకోవాలా. నువ్వు ఇద్దరు కూడా, ఇస్సాకు ఇంటిలో 2 కుమారులు ఎవరుగా ఉన్నారు? ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నారు. 2 కుమారులుగా ఉన్నారు. కానీ ఒక కుమారుడు ఎలా ఉన్నాడు అంటేనంట, భ్రష్టత్వంలోనికి వెళ్ళాడు. ఈ ఒక కుమారుడేమో మారు మనసులోనికి వెళ్ళాడు. ఒక కుమారుడు మారు మనసు లేకుండా ఉన్నాడు, ఒక కుమారుడేమో మారు మనసు పొందాడు. ఇదే తేడా.
నువ్వు దేవుని ఇంటిలో ఉన్నావు, మారు మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నావా, మారు మనసు లేని భక్తిని చేస్తున్నావా? చాలా మందికి ఏముండదంట, మారు మనసు లేని భక్తి ఉంటుంది. మారు మనసు లేని భక్తి చాలా ప్రమాదమైనది. మారు మనసు లేని భక్తి అనేది చాలా అపాయకరమైనది. ఈ భక్తి అనేది మనలను వేరు చేస్తుంది. ఈ భక్తిని మారు మనస్సు లేకపోయినా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు అంటే, అందుకని అంటాడు, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము కూడా ఏం చేయలేదంట, త్రోసివేడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా త్రోసివేశాడా? యూదులు రాని, గ్రీకు దేశస్తులు రాని, అన్యులు రాని. మనకు తెలుసు వెరోనికా అనేటువంటి ఒక స్త్రీ గూర్చి వ్రాయబడి ఉన్నది. ఎవరు ఈమె? కనాను స్త్రీ. ఈమె కనానీయురాలు. ఈ కనాను స్త్రీ అన్యురాలు. కనానీయులు అంటే ఎవరు? అన్యులు. ఈ అన్యురాలు దేవుని గూర్చినటువంటి మరి వర్తమానాలు విన్నది. దేవుడు చేసే అద్భుతాలను గురించి తెలుసుకుంది. ఏమని తెలుసుకుంది అంటే, యేసుక్రీస్తు అనే ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చాడు. ఒక దేవుడు అంట, ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడంట. ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగాలకైనా స్వస్థత వస్తుందంట, ఎటువంటి దెయ్యాలైనా విడుదల పొందుతాయంట, ఏ బంధకాలున్నా కూడా తెగిపోతాయంట అని వర్తమానం వచ్చింది. ఈ వర్తమానం విని ఆమె విశ్వసించింది. విశ్వసించి ఆమె కుమార్తె అంట కొన్ని సంవత్సరాలుగా దురాత్మ పట్టి, దెయ్యమును పట్టి ఆమెంట రోగి అయ్యి ఆమె మంచం పట్టేసిందంట. ఆమె మంచము పట్టి ఉందంట, రోగముతో లెగవలేకపోతుందంట. అప్పుడు ఆమెకు ఆశ పుట్టిందంట, ఆ యేసయ్య దగ్గరికి కనుక నేను వెళితే ఖచ్చితంగా నా కుమార్తెకి ఏమొస్తుంది, స్వస్థత అనేది వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తూ ఉంటే ఆమెంట ఆ జన సమూహంలో వెంబడిస్తూనే ఉందంట. ఎంతకీ ఆమె యొక్క పిలుపు అనేది యేసు ప్రభు వారు పట్టించుకోలేదంట. జన సమూహం అంతా అయిపోయారు, ఇక శిష్యులే ఉన్నారు. శిష్యులతో కూడా నడుస్తుందంట. శిష్యులు వెనక ఈమె నడుస్తూ పిలుస్తున్నా కూడా శిష్యులు అడుగుతున్నారంట యేసు ప్రభు వారిని, అయ్యా ఈమె ఎప్పటి నుంచి మనం ప్రయాణం చేసిన మీరు వచ్చినది మొదలుకొని ఈమె ఒక్కటే మిమ్మల్ని పిలుస్తుంది, ఈమె సంగతి ఏంటో, ఈమె ఇంకా మనల్ని వెంబడించకుండా ఈమె సంగతి ఏంటో చెప్పి పంపించేసేయ్యా అన్నారంట. అప్పుడు తిరిగాడంట యేసుప్రభు వారు, తిరిగి అన్నాడంట, ఏం కావాలి అన్నాడంట. నా కుమార్తె స్వస్థతను కావాలి అని అడిగిందంట. అడిగినప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, నేను ఎవరి కోసం వచ్చానో తెలుసా, నశించిపోయిన ఇజ్రాయేలు కొరకు నేను వచ్చి నశించిపోయినటువంటి ఇజ్రాయేల్ కోసం వచ్చాను, వారు తీసి నీకు ఎలా ఇస్తాను అని అడిగాడంట. అన్యురాలు కదా అంటే అప్పుడు అందంట, ఆమె అయితే చక్కగా అంటుందంట, అయ్యా బల్ల మీదటువంటి కుమారులు తీసి కుక్కలకి ఎలా పెడతాను అన్నాడట. ఆమెను ఎవరితో పోల్చాడంట, అన్యుల్ని కుక్కలతో పోల్చాడంట. కుమారులుగా ఇజ్రాయిల్ అంట, కుమారులు తీసి కుక్కలకి ఎలా పెడతాను అంటే అప్పుడు ఆమె అంటుందంట, అయ్యా పిల్లలు తినగా మిగిలిన భోజనపు బల్లల మీద పడతాయి కదా, ఆ పడ్డ రొట్టె ముక్కలు తీసుకొచ్చి ఎవరికి వేస్తారు, పిల్లలు తినగా పడేసిన ఇది కుక్కలకి కదా, అలా ఏమన్నా అయ్యా అంటే ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేశాడు అంటేనంట, స్వస్థపరిచాడు. అంటే అన్యుల్ని స్వస్థపరచగలిగిన దేవుడు, బలహీనుల్ని స్వస్థపరచగలిగిన దేవుడు, ఏ స్థితిలో ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎవరైనా త్రోసివేస్తాడా అంటే త్రోసివేసే దేవుడు. ఆయన స్వస్థపరిచాడని, ఆయన అక్కర్లు తీర్చాడని, ఆయన ఐశ్వర్యం ఇచ్చాడని, ఆయన నిన్ను గొప్ప చేశాడని నువ్వు కుమారుడువు కుమార్తె అయిపోతావా? ఈ పాయింట్ పట్టుకోవాలి మనం. ఏ పాయింట్ పట్టుకోవాలా? దేవుని దగ్గరికి వచ్చావు, దేవుడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు నీ రోగానికి స్వస్థతనిచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చావు, నీ బంధకాలు తెగిపోయినాయి. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయిపోతావా, దేవుని కుమార్తె అయిపోతావా? అవ్వము. ఆయన యొద్దకు వచ్చే వారికి ఏ జాతి మత భేదము లేదు, స్త్రీ పురుషుడని లేదు. ఆయన యొద్దకు వచ్చే వారు ఎవరిని కూడా ఆయన ఏం చేయలేడు, త్రోసివేయడు. ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఎవరిని కూడా ఏం చేయలేడు, త్రోసివేయలేదు. అయితే
కుమారుడు కావాలి అంటే నీ ఆంతరంగ స్వభావం ఏమవ్వాలా? మారుతూ రావాలా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏమవ్వాలా? నీ అంతరంగ బుద్ధులు మారాలా. నీ అంతరంగంలో ఉన్న బుద్ధులు మారుతున్నాయి. ఎవరి యొక్క స్వభావం అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మారుతుంటది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన స్వభావము, మన పాపపు జీవితము, మన పాపపు అలవాట్లు, మన పాపపు స్థితి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక మారిద్దే, ఈ బుద్ధి మారేవాళ్ళు, స్వభావము మారేవాళ్ళు, దేవుని కొరకు తమ జీవితాన్ని పరిశుద్ధపరుచుకునేవారు ఉంటారు. వారు దేవుని కుమారులుగా చేయబడతారు. ఇప్పుడు ఏశావుకి యాకోబుకి తేడా ఎక్కడుంది? యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు, ఏశావుని ఎందుకు ద్వేషించాడంటే వీళ్ళిద్దరిలో తేడా ఏంటి, వీరిద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే మనం అదే జ్ఞాపకం చేసుకోవాలా. చూడండి, దేవుడు ఇదే మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. మలాకీ గ్రంథము ముందు తీయండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచన భాగం నుండి చదవండి. 785వ పేజీ అమ్మ, చదువు. ఇజ్రాయేలును గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరు. ఏశావు యాకోబు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసేదేమి. మనము నాశనమైతేమి, పాడైపోయిన మన స్థలములను మరలా కట్టుకుందాము రండని ఎదోమీయులు అనుకొందరు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదనగా, వారు కట్టుకొన్నను నేను వారిని క్రింద పడవేతును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారి యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టి తిని. ఇక్కడ అంటున్నాడు, చక్కగా రాస్తున్నాడు మలాకీ గారు. ఎక్కడ మనం ఏదైతే చదివి ఉన్నామో రోమా పత్రికలో దాన్నే రాస్తున్నాడు. యాకోబు ఎవరు? యాకోబు అన్నాడు కదా, దేవుడు ఇజ్రాయెల్తో మాట్లాడుతూ నీ ఎడల నేను ప్రేమను చూపి ఉన్నాము అంటేనంట, వాళ్ళు మన విషయం ఏం ప్రేమ చూపిస్తున్నాం అన్నారంట. అంతే కదా, పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, నీకు చెల్లంటే ఇష్టం, తమ్ముడంటేనే ఇష్టం, వాడంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదా అంటాం. మనం వెంటనే నువ్వెట్లా చెప్తావు అడుగుతారా మీరు ప్రశ్న? అంటే నువ్వంటే అసలు నాకు ఇష్టం లేదు పో అంటారా? ఎప్పుడు అనకూడదు పిల్లల్ని ఎప్పుడు కూడా, చిన్న పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లల హృదయాల్లో భేదాలు ఎప్పుడు కూడా పుట్టించకూడదు. ఇది తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి. మా పిల్లలు కూడా నన్ను పోటీ చేస్తారు అన్నమాట. పోటీ చేస్తారు. ఎట్ట చేస్తారు అంటే, మమ్మీకి నేనంటే ఇష్టం, ఎవరంటే ఇష్టం చెప్పు మా, క్లియర్గా చెప్పు అంటుంటారు. మావాడు పెద్దవాడు మా చిన్నోడు నేర్పించడానికి ఇది ఒక పాయింట్ తీసుకుంటాడు అనమాట. మమ్మీకి నేనంటే ఇష్టం, నేను మమ్మీ సేమ్ అంటుంటాడు వాడు పద్దాకల. అంటే వీడికి చాలా రోషం వస్తే ఇప్పుడు అంటారు, మా నువ్వు చెప్పు ఎవరంటే ఇష్టం నీకు ఎవరంటే ఇష్టము అంటే నేను వెంటనే అంటాను, నాకు 2 కళ్ళు ఉన్నాయి, నీకు 2 ఐస్ ఉన్నాయి కదా, ఆ 2 ఐస్లో నీకు ఏది ఫేవరెట్ అంట, అంటే నీకు 2 ఐస్ ఉన్నాయి, ఈ 2 ఐస్లో నీకు ఏది ఫేవరెట్ అంటే అట్లా డిసైడ్ చేస్తాము. దేని 2 ఒకటే కదా, దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు కదా అంటారు. అప్పుడు నేను అంటాను, నాకు మీ ఇద్దరు అంతే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండదు. పెద్దోడు కాబట్టి మా పెద్దవాడికి చెప్తాం, పెద్దోడు కాబట్టి కొంత లిమిట్స్లో ఉంటాను, చిన్నోడు కాబట్టి కొంచెం దగ్గరగా తీస్తాం. అంతే కానీ నువ్వు అన్నంటే తక్కువ, నువ్వంటే ఎక్కువ అనుకోవద్దు, తమ్ముడంటే తక్కువ, నేను ఎక్కువ అనుకోవద్దు. ఇద్దరు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడు ఎట్లుండాలా? సమానంగా ఉండాలా. పిల్లలు చేసే ప్రవర్తన బట్టి ఏం చేస్తారు? కొందరు నాకు ఇష్టము అని, ఇష్టం కాదు అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? డిసైడ్ చేస్తారు. అస్సలు ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. పిల్లల్ని ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయకూడదు.
దేవుడు చూస్తాడు. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడిపోకండి, ఎవరిని అనుకోవద్దు, దేవుని ఆశ్రయించండి. ఎప్పుడు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళకి దేవుని దూతలు వచ్చి చూస్తారు. మనకి ఎవరు పన్నారు కదా, దేవదూతలు పరిచర్య చేశారంట. దేవదూతలు పరిచర్య చేసినట్టుందా లేదా? మరి ఉంది అన్నప్పుడు మనం ఎంత విశ్వాసం ఉండాలా? కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం ఉండాలా. మనం ఎవరు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని వాళ్ళకి ఎక్కువ పెట్టబాకండి. చిన్న కొడుకు అంటే చాలా మంది కొడుకులు అంటే ఇష్టం ఉండదు తల్లిదండ్రులకి, వాళ్ళకి తోసి పెడతారు. కొందరు ఏం చేస్తారు, కొంతమంది ర్యాష్గా పిల్లలు ఏం చేస్తారు, కొంతమంది కటింగ్ మాట్లాడతారని అనుకోవద్దు. కొందరు కట్టె తెచ్చే కొట్టే మాట్లాడినంత మాత్రాన అమ్మ టాబ్లెట్ వేసుకున్నావా, అమ్మ పాలు తాగావా, అమ్మ తిన్నావా అన్నారు అనుకో, నాకు భలే కోపం. ఎందుకు అంటే అమ్మ నేను అంటాను, ఈ నోటి మాటలలో ప్రేమను చూపియొద్దు. నీకేమైనా చెయ్యాలంటే కమెంట్ డూ, వచ్చి చూడండి. అదేదో క్రియలు చూపించండి. ఊరికనే ఫోన్లు చేసి తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, పడుకున్నావా, 10 రోజులు సెలవు పెట్టరా, వచ్చి చూడు. 10 రోజులు అన్ని వదిలిపెట్టి తల్లిదండ్రుల కొరకు కేటాయించండి. అప్పుడేముంటుంది, దాంట్లో ఏముంది, నువ్వు ఇక ఏం మాట్లాడబల్లా, దాంట్లో నువ్వేం చెప్పబల్లా, ప్రేమ ఉంది. అందుకని మన ప్రేమలో చాలా నాటకాలు ఉంటాయి, చాలా డ్రామాటిక్గా చేస్తుంటాం మన ప్రేమని. ఇది దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు. ఏశావుని దేవుడు ఏం చేశాడంట, ద్వేషించాడు, యాకోబును ప్రేమించాను అంటున్నాడు. యాకోబును ఏశావును ఎక్కడ తేడా చూశాడంటే దేవుడు, యాకోబు కూడా మాట, ఏశావు అన్ని మాట వింటాడు. ఇప్పుడు నాన్న అన్నాడు, ఏమన్నాడు, మీరు ఏశావు చూస్తే ఏశావు ఎక్కడైనా ముందు అరగింతగా కనపడతాడా అంటే కనపడడు. ప్రారంభ దినాలు మీరు బైబిల్ చదివితే నేను వచనాలు తీయకుండా మీకు అర్థమవుతాయి. ఏశావుని చూస్తే ఏశావు తండ్రి చెప్తున్నాడు, వేటాడయ్యా, నేర్చుకో, హుషారుగా ఉండు అని చెప్తే చక్కగా ఎక్కడికి పోతున్నాడంట, వేట కోసం అరణ్యానికి వెళ్తున్నాడు అంట, పరిగెత్తుతున్నాడు అంట. అరణ్య అనుభవం కలిగి ఉన్నాడు అంటే లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, లోకమేంటో బాగా తెలుసుకున్నాడు. ఈ యాకోబుని ఇలా ట్రైన్ చేయలే ఏశావు, ఇట్టెప్పుడు బొమ్మల్లా. ఈయన ఏం చేశాడు, పొమ్మలేదు కాబట్టి ఆడు ఉండేవాడంట, అమ్మ చుట్టూ గుడారంలో ఉండేవాడంట. అమ్మ చుట్టూ గుడారంలో ఉంటే గుడారంలో ఉన్నాడు కాబట్టి ఇంటి పరిస్థితి ఏంటి అనేది అర్థమైంది. ఇంటి సంగతి ఏంటి ఎవరికి తెలుసు, యాకోబుకు తెలుసు. లోకం సంగతి ఎవరికి తెలుసు, ఏశావుకు తెలుసు. యాకోబుకు లోకం తెలీదు, ఇంటి సంగతి ఇంక్లూస్ గుడారం. యాకోబు ఎక్కడున్నాడంట, సాధువై ఉండి గుడారంలో ఉన్నాడు. ఏశావేమో అరణ్యంలో ఉండి లోక జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, బాగా లోక జ్ఞానాన్ని వెంటబెట్టుకున్నాడు. అందుకని ఆ లోక జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు వాగ్దానాల విషయాల్లో బలహీనలు అయిపోతారు. బాగా ఇది మైండ్లో పెట్టుకోండి, లోక జ్ఞానం కలిగిన వాళ్ళు వాగ్దానాల విషయాలు ఏమైపోతారంట, బలహీనులు అయిపోతారు. ఎంత బలహీనుడు అయిపోయాడంటే ఆకలేసి ఆ చిక్కుడుగాయ వంటపడికి తమ్ముడు ఏం పెట్టాడు, చిక్కుడుగాయ కూర కోసం ఏం పెట్టాడు, కండిషన్ ఏం పెట్టాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తానని ప్రమాణం చేస్తే ఈ కూర ఇస్తానన్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఇంకో కూర వేసుకొని తినకూడదు, లేకపోతే పచ్చడి వేసుకొని తినకూడదు, వాళ్ళంతా పాడి పశువులు కలిగిన వాళ్ళు, ఆ రోజు ఏదో పాలు దాకా ఉండకూడదు. లోక జ్ఞానం కలిగిన వాళ్ళకి దేవుని వాగ్దానాలు, వారి ఆ ఫలం ఏంటో వాళ్ళకి తెలీదు. దేవుని వాగ్దానాలలో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకి తెలీదు. దేవుని మాటలో ఉన్న జీవం ఏంటో వారికి తెలీదు. లోక జ్ఞానం కలిగిన వాళ్ళు ఏంటంటే వాగ్దానాలు దేవుని యొక్క మాటకి చాలా అల్పంగా ఉంచుతారు, అది చాలా తక్కువగా కనపడుతుంది వాళ్ళకి. అందుకని ఏమైపోతారు, మనల్ని కూడా దేవుడు ఏదైనా తినొద్దు అన్నాడు అనుకో, అన్నిళ్ళు ఇచ్చిన ఏదైనా తినొద్దు, ఏదైనా మీకు ఏమైనా కట్టడి చేశాడు అనుకో, దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, ఏమైంది మీకు ప్రతిగా నోట్లు వేసేసుకుంటాం, ఎక్కడ పడితే అది తినేస్తాం, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది పడితే అది చేసేస్తాం. ఇలా చేసి ఏం చేస్తాము అంటే మన కొరకు ఉన్నటువంటి వాగ్దానాలను, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాల యొక్క బలము, దానిలో ఉన్న ఫలాన్ని మనం పొందుకోలేకుండా ఉంటాం. ఏశావు అంత లోక జ్ఞానం కలిగిన వాడుకున్నాడు. ఇంకా ఏశావు తండ్రికి విధేయుడు, ఎక్కడి తండ్రిని ఎదిరించినట్టేమో ముందు కనబడటంలా,
నువ్వు పోయి నాయన అరణ్యానికి పోయి వేటాడి తీసుకొచ్చి మాంసం వండి నాకు పెట్టు, నేను దీన్ని నేను ఏం చేస్తాను అంటున్నాడు, దీవిస్తాను అంటే తూచ తప్పకుండా ఆడికి పోయాడు. తూచ తప్పకుండా ఎక్కడికి పోయాడు? అరణ్యంలో నుండి రమ్మన్నాడని అరణ్యానికి వెళ్ళాడు. వేటాడమన్నాడని వేటాడాడు. వండుకు రమ్మన్నాడని వండుకొచ్చాడు. కానీ అంత సమయం అంతా ఏమైపోయింది? వ్యర్థమైంది. దీవించడానికి నేను ఆడదాకా పోయి తేడమైంది నాన్న అనుకోవద్దా? దీవెన మన నోటలో ఉన్నప్పుడు, నా తండ్రి నోట దీవించేటప్పుడు, తండ్రి వాగ్దానము, దేవుని యొక్క దీవెన నా దగ్గర ఉన్నప్పుడు, దేవుడు దీవించి అందుకని అంటాడు కదా, దేవుడు దర్శించే కాలంలో, దేవుడు దర్శించే కాలాన్ని మనం ఎరుగుండాల. ఆ దర్శించే కాలాన్ని చాలా మంది పోగొట్టుకుంటారు. 38 సంవత్సరాల నుంచి ఒకడు రోడ్లో ఎక్కడ పడి ఉన్నాడంట? కోనేరు దగ్గర ఉన్నాడు. ఆ బెతస్తా కోనేరు దగ్గర అతడు పడి ఉన్నాడు. ఆ బెతస్తా కోనేరు దగ్గర 30 అతడు అంటాడు, ఎందుకయ్యా నీకెందుకు స్వస్థత లేదంటే చెప్తున్నాడు, దేవదూత ఆయా సమయాల్లో ఏం చేస్తుందయ్యా? దిగా నీళ్ళను కదిలిస్తుంది. దేవదూత చక్కగా నీళ్లను కదిలించే శబ్దం వింటాం మేమందరము. కానీ ఆ శబ్దం విన్నప్పుడు, ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందుగా ఆ నీటిలోనికి దిగుతారో వాళ్ళకే స్వస్థత అని చెప్పాడంట. ఇప్పుడు 38 ఏళ్ల నుంచి ఆ మెట్టు దగ్గరే కూర్చున్నాడు. ఆ మెట్టు దగ్గరే కూర్చున్నాడు పక్షవాయు కలిగిన వాడు. కానీ దర్శించే కాలాన్ని మాత్రం ఏం చేయలేకపోతున్నాడు? అందుకోలేకపోతున్నాడు. దర్శించే కాలములో కోనేటిలోకి ఏమవుతున్నాడు? దిగలేకపోతున్నాడు. దేవుడు అందుకని అంటాడు కదా, దేవుడు దర్శించే కాలం ఉంటుంది. దేవుడు దర్శించే కాలంలో దేవుని బిడ్డలు సమయాన్ని సద్వినియోగపరచుకోవాల. దేవుడు దర్శించే కాలంలో మన ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని వచ్చి ఆ తర్వాత వచ్చి మనం ఏడ్చేలాగా కూర్చోకూడదు. దేవుడు దర్శించే సమయం ఏంటి? దేవుడు మాట్లాడే సమయం ఏంటి? దేవుడు జ్ఞాపకం చేసుకునే సమయం ఏంటి? దేవుడు పిలిచే సమయం ఏంటి? అది జ్ఞాపకం చేసుకోవాలంట. దేవుని భక్తుల గురించి కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవుడు దర్శించే కాలంలో భక్తులు ఏం చేస్తుంటారట? ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉంటారంట. దేవుడు దర్శించే కాలంలో వారు సిద్ధంగా ఉంటారంట. నా జీవితంలో ఏశావు దగ్గర ఈ జ్ఞానము లేదు, ఆత్మ జ్ఞానము లేదు. ఏశావు ఏం చేశాడు? తండ్రి నువ్వు పోయి త్వరగా పోయి నువ్వు వండుకొని రాపో అంటే పోయి వేట దొరికిందాక, తండ్రికి ఇష్టమైంది దొరికిందాక ఎతికి వండి చివరికి వచ్చే తల్లికి మొత్తం వాగ్దానాలన్నీ దీవెనలన్నీ ఏమైపోయినాయి? ఒక్కటి కూడా కనీసం యాకోబుకి ఒకటి ఇద్దామని కూడా అనిపించలేదేమో ఏశావుకి అన్నట్టుగా దీవించేశాడు యాకోబుని. ఒక్క దీవెన కూడా లేకుండా అయిపోయినది. పిల్లరా, దేవుని ఏర్పాటు ఏశావులో ఏం లేదు అంటే సమయమును సద్వినియోగపరుచుకోవడం లేదు. సమయాన్ని ఎట్లా వాడుకోవాలో దేవుని బిడల యొక్క లక్షణం. దేవుని బిడలకు ఏ లక్షణం ఉండాలా? దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచు. అందుకని అంటాడు కదా పత్రికలు రాస్తూ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచన భాగములు చదవండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనడి అంటున్నాడు కదా. దినములో చెడ్డది కనుక మీరేం పోగొట్టుకోవద్దు. మనం ఏం పోగొట్టుకోకూడదంట. ఇప్పుడు ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? సమయము. ఏశావు ఏది దుర్వినియోగపరుచుకున్నాడు? ఏశావు దేనిని వేస్ట్ చేసుకున్నాడు అంటే సమయము.
ఏషావు సమయాన్ని వినియోగించుకోవడం చేతగల, సమయాన్ని సద్వినియోగపరచుకోలేపడు. మీరు అన్నాడు కదా, సమయమును పోనేక సద్వినియోగం చేసుకోవడం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాల. దేవుడు నీతో ఇదిగో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, ఉత్తరం ఇస్తానంటాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఉత్తరం ఇచ్చే వరకు నువ్వేం చేయాలా? నీ మొరని దేవుడు ఆలకించే వరకు నువ్వేం చేయాలా? మొర పెట్టాల. అలా కాకుండా నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వదిలిపెట్టేసి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని అంత వ్యర్థంగా గడిపి, ఆ తర్వాత నువ్వు పొందాల్సిన దీవెన ఇంకెవరో పొందుకుంటే అది నాకు రావాల్సింది నేను పోగొట్టుకున్నానంటే ఏమైనా వస్తుందా? ఏమనదు. అంటే ఏషావులో ఉన్న బలహీనత ఏంటి అంటే సమయమును సద్వినియోగపరచుకోలేదు, దేవుని చిత్తం ఏంటో గ్రహించలేదు. ఏంటంటే తన ఎడల దేవుని చిత్తం ఏంటో కూడా ఏషావు ఏం చేయలేకపోయాడంట? గ్రహించలేకపోతున్నాడు. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని చిత్తం ఏంటో ఖచ్చితంగా ఏం చేయాలా? గ్రహించాలా. దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. దేవుడు ఆశీర్వదించడానికి నా తండ్రి నోట వాగ్దానం ఉంచినప్పుడు, నా తండ్రి నోట దీవెన ఉంచినప్పుడు నేనెందుకు సమయాన్ని వేస్ట్ చేసుకోవాలి అని ఏషావంట ఆలోచించలేదు. అవివేకంగా ఉన్నాడు కాబట్టి, అజ్ఞానంగా ఉన్నాడు కాబట్టి ఏషావు ఏం పొందుకోలేకపోయాడంట? దేవుని యొక్క ఆయన ఆశీర్వాదాన్ని. చూడండి ప్రియులారా, లోక జ్ఞానమును కలిగి ఉంటే దేవుని యొక్క వాగ్దానాల విషయంలో నువ్వు బలహీనమైన మనసు కలిగి ఉంటావు. సమయమును నువ్వు సద్వినియోగపరచుకోవడం చేత కాకపోతే దీవెనకు నువ్వు దూరంగా ఉంటావు. దీవెన ఆశీర్వాదానికి ఎవరు దూరంగా ఉంటారంటే కనుక సమయమును సద్వినియోగపరచుకోలేని వారు. సమయమును ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏదైనా దేవుడు నీకు ఏదైనా అప్పగించాడు అనుకోండి, దాన్ని ఎంత కష్టమైన ముగించేసేయండి. అది నేర్చుకోండి. దేవుని చెప్పిన మాట వినడం అనేది చాలా అవసరం దేవుని బిడ్డలకి. దేవుడు ఏదైనా చెప్పాడు అనుకోండి, దానికోసం నీకు ఎన్ని ఇబ్బందులైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇరుకులో ఉన్నా ఆ పనిని చేయడానికి నువ్వు తీర్మానం చేసుకో. అలా నువ్వు చేస్తే ఖచ్చితంగా దానిని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను ప్రార్థన చేయమన్నాడా? ప్రతిష్ఠించుకోమన్నాడా? ఏదైనా ఎవరి కోసమైనా ప్రార్థన చేయమన్నాడా? ఏదైనా చేయమన్నాడా? ఆ పని చేయడానికి ఎప్పుడు కూడా మనం పులికలుపు ఉండాలా. పట్టు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలా. అలా సద్వినియోగపరచుకోలేదు అంటే మనము ఎవరితో పోల్చబడిన వారమై ఉన్నాము? ఏషావుతోని. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచన భాగమని చదివితే 208వ పేజీ, 208వ పేజీ, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచన భాగం. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు నొంద అవకాశము దొరకగా విసర్జింపబడినని మీరెరుగుదురు అన్నాడు కదా. ఆ తర్వాత దేనికోసం ఏడ్చాడంట? తర్వాత అంటే సమయం అంతా అయిపోయినాక ఏడిస్తే ప్రయోజనం ఏముంది? అంతా అయిపోయినాక ఏడిస్తే ప్రయోజనం లేదు. మనమంతా ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి? మనమంతా ఎప్పుడు ఏడుస్తాం? అంతా అయిపోయినాక ఏడుస్తాం. మనం ఎంత నేర్చుకోవాలా? దావీదు గారు బెత్షెబాతో పాపం చేశాడు, గర్భవతి అయింది, బిడ్డ పుట్టాడు, దేవుడు మొత్తి ఇక చచ్చిపోతాడని తెలుసు. అయినా దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పి ఏం చేశాడంట? అంటే ఆ బిడ్డ బ్రతికి జీవం పోసినంత కాలం రోగిగా ఉన్నప్పుడు అంతా ఏం చేశాడంట? అన్నపానాలు మానేసి, స్నానం చేయకుండా, గదిలోకుండి రాకుండా ఆ పసివాని ప్రాణం కొరకంట కన్నీరు విడిచాడంట. దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో, కానీ దేవుడు మొత్తాడు, కనికరించలేదు కాబట్టి చనిపోయాడు. ఇప్పుడంట సేవకులు అనుకున్నారట, బతికున్నప్పుడే టేడ్చాడు, బతికున్నప్పుడే ఎంత అల్లాడిపోయాడు,
బతికున్నప్పుడే ఇంత ఘోష చేశాడు, ఇంత దుఃఖపడ్డాడు, మంచినీళ్ళు కూడా తాకుండా చచ్చిపోయాడు కదా. ఈ మాట చెప్తే దావీదు గారు ఏమైపోతాడో అనుకుంటున్నారంట. దావీదు గారు ఏమైపోతారంటే వాడి గుసగుసలు విని, ఏంటి పిల్లోడు చచ్చిపోయాడా అన్నాడంట. చచ్చిపోయాడంటే శుభ్రంగా లేచి బాత్రూంలోకి వెళ్ళి షేవింగ్ చేసుకొని తలస్నానం చేసి శుభ్రంగా కొత్త బట్టలు వేసుకొని వచ్చాడంట. వచ్చి నాకు అన్నం పెట్టండి అంటున్నాడంట. ఆశ్చర్యపోయాడంట. ఏంటయ్యా బతుకున్నంతసేపు రోగి ఉన్నప్పుడు అల్లాడు, చచ్చిపోయాడంటే ఏడవటలేదేంటి అంటే అంటున్నాడు. ఏంటంటే బ్రతికున్నప్పుడు దేవుడు ఏమైనా కనికరించి ఆయుష్ భరుస్తాడేమో అని ఏడ్చాను. ఇప్పుడు అతను చనిపోయిన రీతిగా నేను కూడా ఆ పిల్లోడి దగ్గరికి నేను వెళ్ళాల్సిందే కానీ తిరిగి రాడు కదా. ఇప్పుడు నేను ఏడ్చేమన్న ప్రయోజనం ఉందా? లేదు. మనం ఎప్పుడు ఏడుస్తాం చెప్పండి? మనం ఎప్పుడు ఏడుస్తాం? అంటే ఇప్పుడు యేషావు ఎప్పుడు ఏడ్చాడు? అయిపోయినాక ఏడ్చాడు. ఉన్నప్పుడు ఏడ్చి ఎట్ట సంపాదించుకోవాలని తెలుసుకున్నాడా? అంటే ఆ సమయమును సద్వినియోగపరుచుకోవడం. పిల్లలు చిన్నప్పుడే ఏడవండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏడవడం నేర్చుకోండి. అసలు రాకపోతే దాన్ని దేవుని దగ్గర బతిమలాడుకోండి. వాళ్ళు యవనస్తులు పెళ్ళిళ్ళు కాకముందు వాళ్ళ కోసం ఏడవలసినంత ఏడవండి. ఇక పెళ్ళిళ్ళైపోయి కుటుంబంగా సెటిల్ అయిన తర్వాత ఇక వాళ్ళ కోసం నువ్వు చేసేది మామూలు ప్రార్థనే కానీ ఆ తర్వాత నువ్వు వాళ్ళ ఫ్యామిలీ అయిపోయింది, వాళ్ళ కుటుంబం అయిపోయారు. చాలా మందికి ఏం తెలియదంటే ఎప్పుడు ఏడుస్తారంటే కోడళ్ళు వచ్చినాక, అల్లుళ్ళు వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏడుస్తుంటారు. ఏమని? ఇట్టాంటి కుటుంబం వచ్చిందయ్యా, ఇట్టాంటి అల్లుడు వచ్చాడయ్యా, ఇట్టాంటి కోడలు వచ్చిందయ్యా, అయ్యా నా కొడుకు ఇట్ట మారిపోయాడయ్యా, అట్ట మారిపోయాడయ్యా. ఇవన్నీ అప్పుడు ఏడుస్తాం మనం. పిల్లలు బాల్యంలో మూఢత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళ బాల్యంలో మూఢత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రయోజకులుగా కాకుండా ఉంటున్నప్పుడు, వాళ్ళ అస్థిరమైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు, వాళ్ళ స్వభావం ఇలా ఉంది అని మనం గ్రహించినప్పుడు మన పిల్లల కోసం ఏం చేయాలా? ముందే అడవాలా. పెళ్ళైపోయినాక నన్ను పట్టించుకోవట్లేదు అమ్మా అంటే, అమ్మని పట్టించుకోవట్లేదు అంటే దేవుడైతే తంతాడు. ఎందుకు తంతాడు? ముందే అడవలేదు. కానీ పెళ్ళైనాక భార్యను హత్తుకోవాలి కానీ నిన్నెంత హత్తుకుంటాడమ్మా? నిన్ను సన్మానిస్తాడు కానీ భార్యను హత్తుకుంటాడు. నిన్ను ఎందుకు చోటేసుకుంటాడు? అదేం కోరిక? దేవుడు తంటాడు అన్నాక పెళ్ళైపోయినాక భార్య పురుషుడు మీరంతను ప్రేమించండి. ఇప్పుడు మా అమ్మ అని హత్తుకున్నా, వాటేసుకున్నా, రేపు పెళ్ళైపోగా అని ఎవరిని హత్తుకుంటారంట? పోయి భార్యను హత్తుకోవాలి. అది వాక్యం, అది దేవుని యొక్క నిబంధన. భర్త కూడా పిల్ల కూడా, ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఒక్కరోజు లేకపోతే ఏముంటది ఇంట్లో? ఏడ్చిద్ది, పక్క లేకపోతే, అమ్మ లేకపోతే. పెళ్ళైపోగానే స్వజనమును తండ్రి ఇంటిని ఏం చేసిద్ది? మర్చిపోయి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోద్ది. అది ఒప్పుకోవాలా. పిల్లలు మారిపోయారంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు చేంజ్ చేస్తారు? పిల్ల పెళ్లి కాకముందు బాగా మాటినేదండి, ఇప్పుడు ఏం మాయ మందు పెట్టారో కానీ మా పిల్ల మాతో సరిగ్గా లేదు అనుకుంటారు. ఇది ఏ మందులు మాకులు ఏం లేదు. అదేంది? దేవుని యొక్క వాక్య, దానికి మనం లోబడిపోవాల. అందుకని అన్నాడు, పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలన్నా, మీతో బాధ్యతగా ఉండాలన్నా, మన పిల్లలు మార్చబడాలన్నా, వారు ఈ రోజులు ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? కన్నీరు విడిచాలి. వాళ్ళ కోసం ఖచ్చితంగా ఏం చేయాలా? కన్నీరు విడిచాలి. పెళ్ళైనాక మారాలంటే కోడళ్ళు తిడతా ఉంటారు. అవి ఎన్ని ఒట్టి మాటలే. ఏ కోడళ్ళు ఎవరు మనుషులు మార్చలేరు. ఎవరు మనుషులు మారుస్తావా? ఎవరు మార్చలేము. అవన్నీ తప్పు. మన ప్రార్థన అనేది సఫలమయ్యేటట్లుగా మనం చేసుకోవాలి. అందుకని సమయం ఉండగానే పరీక్షలప్పుడు ఏడవబాకండి, పరీక్షలు రాసేటప్పుడు ఏడవబాకండి, పరీక్షలకు ముందు బాగా ఏడవండి. స్కూల్ ప్రారంభించిన దగ్గర నుంచి పరీక్షల టైం కదా ఏడవండి. పరీక్షలప్పుడు దేవుని స్తుతించండి. మనం ఎప్పుడు ఏడుస్తాం? పరీక్ష రోజు ఏడుస్తాం కూర్చొని. సంవత్సరం అంతా ఏం చేస్తాం? వాళ్ళు సరిగ్గా చదవనప్పుడు ఏమైనా పట్టించుకుంటామా?
వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ లోపం ఉందో దాన్ని ఏమైనా సరి చేస్తున్నామా? సరి చేయం. మిగతా రోజులన్నీ వదిలేస్తాం. పరీక్ష రోజు మాత్రం ఏం చేస్తుంటాం? ఇప్పుడు ఆయన అద్భుతం చేయాలా, ఆయన హస్తం దూరాలా, ఆయనే పరీక్ష రాయాలా, ఆయన వాళ్ళ చదువు అంత చదవాలా, అంతేనా? అంటే పిల్లలను, అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏశావు జీవితంలో కూడా ఏశావును దేవుడు ఎందుకు ద్వేషించాడంటే ఊరికనే ఒక వ్యక్తిని దేవుడు ద్వేషిస్తాడా? ఒక వ్యక్తి వేరు చేయబడుతున్నాడా? వాగ్దానమును బట్టిన కుమారుడే ఏశావు, అయినా సంకల్పంలో లేడు. సంకల్పంలో ఎందుకు లేడు అంటే దేవుడు జ్యేష్ఠత్వాన్ని సదాన్ని ఎలా ఎంచాడు? తక్కువగా ఎంచాడు. కూర కంటే తక్కువగా దేన్ని చూశాడు? జ్యేష్ఠత్వాన్ని చూశాడు. దీవెన కంటే తక్కువగా దేన్ని చూశాడు? కూర వండుకు రావడం చూశాడు. దీవెన కంటే తక్కువగా ఏం చూశాడు? వంటను చూశాడు. వంట వండుకొని రావడం. సమయమును సద్వినియోగపరచుకోలేదు. మూడవది ఏశావులో ఉన్న బలహీనత ఏంటంటే మారు మనస్సు లేదు. ఆ తర్వాత ఇక్కడ హెబ్రీ పత్రికలు అదే అంటాడు కదా, చూడండి 17వ వచన భాగములో అంటాడు కదా, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచు దానికోసం శ్రద్ధ మారు మనసు పొందని అవకాశము దొరకక మారు మనసు లేదు. ఏశావులో ఏమి లేదంట? మారు మనసు లేదు. అయ్యో నేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నానే, దీవెన పోగొట్టుకున్నానే అని ఆయనలోనంట పశ్చాత్తాపం రావటం లేదంట. పోగొట్టుకున్న దాన్ని బట్టి అంట పశ్చాత్తాపడి ఎవరి వలన ఆశీర్వాదము కలుగునో ఆ దేవుని వద్దకు రావటం లేదంట. ఆ దేవుణ్ణి ఆశ్రయించటం లేదంట. ఆ దేవుని సన్నిధిలోనికి ప్రతిమానటం లేదంట. ఇక్కడ ఈ పరిస్థితిని బట్టే మారు మనసునంద అవకాశాన్ని ఏం చేసుకున్నాడంట? పోగొట్టుకున్నాడు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మారు మనసును మాత్రం ఏం చేయలేదంట? పొందుకోలేదంట. మారు మనసు లేకపోతే ప్రియా దేవుని సంగమా, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. దేవుడు తన కుమారుడుగా కుమార్తెగా నేను స్వీకరించాడు. సంకల్పంలో ఉన్నావా? ఏర్పాటులో ఉన్నావా? ఏర్పాటుగా పోగొట్టుకుంటున్నావా? రిబ్కా, ఇస్సాకు రిబ్కా గర్భములో 2 జనపదములుగా పుట్టారు. కానీ ఏశావు ఎందుకు ద్వేషింపబడ్డాడు అంటే చక్కగా రాస్తున్నాడు. ఏశావు దగ్గర మారు మనసు లేదు. మారు మనసు పదవి మలాకి గ్రంథంలో అంటున్నాడు, దేవుడంట దాని ఉన్నత స్థలాలను కొట్టివేసినా కూడా మలాకి గ్రంథంలోనికి వస్తే చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయములు అంటున్నాడు కదా, ఈ 3వ వచన భాగములు అంటాడు, ఏశావును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిని, పాడైన మన స్థలములను మరలా కట్టుకున్నాము రండని ఎదోమీలు అనుకుంటున్నారు. ఏంటి? దేవుడు పాడు చేస్తే వాళ్ళు పశ్చాత్తాపడలేదంట. ఏమనుకుంటున్నారంట? మరలా కట్టుదము రండి. దేవుడు బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు దాన్ని ఎందుకు దేవుడు తారుమారు చేశాడు? చెప్పండి అమ్మా. బాబేలు గోపురం ఎందుకు కట్టాలనుకున్నారు? బాబేలు గోపురం అంటే ఏంటి? బాబేలు గోపురం ఎందుకు కట్టారు అనుకున్నారు? బాబేలు గోపురం ఏంటి? నోవహు కాలంలో భయంకరమైన జలప్రలయం చేత భూమి మీద ఉన్న మానవాళ్ళందరూ నశించిపోయారు. ఆ తర్వాత నోవహు సంతానం అనేది విస్తరించింది. భూమి మీద మరలా నిండుకొని అభివృద్ధి చెందింది. ఆ సంతానంలో నుండి నిమ్రోదు అనే ఒక ఆయన లేచాడంట. నిమ్రోదు అనే ఆయన లేచి అతడు నాయకుడుగా ఉండి అతడు ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చాడంట. ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఏమని ప్రేరేపించాడు అంటే ఈసారి జలప్రళయం వస్తే మనము తప్పించుకున్నట్లుగా ఆకాశమునంటేటువంటి గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని పిలిచాడంట. ఏం సంపాదించుకుందాం అన్నాడంట? పేరు సంపాదించుకుందాం. ఏం పేరు సంపాదించుకుందామంటే ఆకాశాన్ని అంటేటువంటి గోపురాన్ని కట్టాలా. నిమ్రోది యొక్క ఆలోచన చూడండి. అసలు జలప్రళయం మరలా రాకుండా దేవునికి అనుకూలంగా మార్గమని కదా దేవుని ప్రజలకు నేర్పించాల్సింది. జలప్రళయం వచ్చింది ఎందుకు? అసలు
ఊరికనే జలప్రలయాన్ని పంపాడు దేవుడు. ఆకాశ తుమ్మను ఊరికనే విప్పాడు దేవుడు. ఎందుకు విప్పాడు? ఆ కాలంలో ఉన్న ప్రజల యొక్క ఊహలు, ఆలోచనలు చెడిపోయినాయి, మార్గాలు చెడిపోయినాయి, అందరూ దుర్మార్గులు, బలాత్కారులు అయిపోయారు. కాబట్టి వారిని హెచ్చరించిన మారు మనసు పొందినప్పుడు వారి మీదకి ఏం పంపించాడంటే దేవుడు? జలప్రలయం పంపించాడు. మరలా ఇప్పుడు నిమ్రోద్ ఆలోచన ఎలా ఉందంటే, మేము తప్పు చేస్తాము, మేము పాపం చేస్తాము, మా ఇష్టానుసారంగా మేము ఉంటాము, నువ్వు ఇంకొకసారి జలప్రలయం వస్తే మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో మేము నేర్చుకుంటాం. ఎలా కాపాడుకోవాలో నేర్చుకుంటే మేము తప్పును మానము, దుర్మార్గతను మానము, మా మార్గాలను సరి చేసుకోము, మా ఊహలు మా ఆలోచనలు మానుకోం. కానీ మేము మాత్రం ఏం చేస్తాం? ఆకాశాన్ని అంటే ఒక దేవాలయం, ఒకలాంటి గోపురాన్ని కట్టుకొని నీ దగ్గర ఏం సంపాదించుకుంటాం? పేరు సంపాదించుకుందామని కడుతున్నారంట. సగం దాకా కట్టనిచ్చాడంట దేవుడు. అప్పటి వరకు ఒకే భాష ప్రపంచమంతా ఉండేది, ఒకే భాష ఉండేది. దేవుడు సగం దాకా గట్టినిచ్చిన తర్వాత దేవుడు వారి భాషల్ని ఏం చేశారంట? తారుమారు చేసే తల్లికి ఆ కట్టడం అక్కడితో ఆగిపోయినది. పిల్లరా, అంటే దేవుని ఏశావు కూడా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడంటే, అయ్యో నేను వాగ్దానాన్ని బలహీనంగా ఎంచాను ప్రభువా, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా, నేను అపవిత్రతను పొందాను ప్రభువా, నేను వాగ్దానాలను దీవెనలు పోగొట్టుకున్నాను ప్రభువా, తండ్రి నన్ను దీవించమా అంటున్నాడు. కానీ ఆశీర్వాదం ఎక్కడికైందనుకుని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడి దగ్గర ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. దేవుణ్ణి బ్రతిమలాడలేకపోతున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీరు విడవలేకపోతున్నాడు. సమయం ఇచ్చినంత కాలం ఏం చేశాడంట? దుర్వినియోగపరుచుకున్నాడు. సమయం ఉన్నంత కాలం ఏం చేశాడంట? దుర్వినియోగపరిచాడు. దేవుడంట మారటానికి అవకాశం ఇస్తే మారకపోగా దేవుడు పడగొట్టిన దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడంట? మళ్ళా నేను కట్టుకుంటా, నువ్వు ఒకటి గడగొడితే నేను రెండు గడతా, నేను మళ్ళా అంటే అదే మూర్ఖత్వాన్ని, అదే మొండితనాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఏశావునంట దేవుడు ఏం చేశాడు అంటేనంట ద్వేషించాడు. ప్రియులారా, ఇది దేవుని పిల్లలలో ఉండకూడదు. మనము కూడా మనలో ఏశావు వంటి వాడు ఎవరైనా ఉంటే, అందుకని అంటాడు ఏశావుని పోలుస్తున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చదివిన 12వ అధ్యాయం అంటాడు, ఏశావు వంటి భ్రష్టుడు, అపవిత్రుడు మీలో ఒకవేళ ఉందేమో. అంటే మనలో కూడా ఎవరుంటారంట? ఎవరు కనపడదు? ఇప్పుడు ఏషా అంటే మందిరానికి వస్తున్నావు, ఏసు రక్తంలో కడగబడ్డావు, ఏసు నామాన్ని ఒప్పుకుంటున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు ఏషాలాగా పెరుగుతున్నావా? యాకోబులాగా మార్చబడుతున్నావా? ఎవరిలాగున్నావు? దేవుని వలన నువ్వు భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి, దేవుడు నీకు ఒక గొప్ప ఉద్యోగాన్ని ఇవ్వడాన్ని బట్టి, దేవుడు నీకు గొప్ప ఆస్తులు ఇవ్వడాన్ని బట్టి, దేవుడు నీకు గొప్ప స్వస్థతలు, ఆరోగ్యాన్ని ఇవ్వడాన్ని బట్టి ఆయన రాజ్యంలోనికి నేను తీసుకొని వెళ్ళాడు. ఆయన నువ్వెంత కొనియాడినా నిన్ను దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఆయన సన్నిధిలో మార్చబడలేదు. ఆయన యొద్దకు వచ్చి వారికి ఏ భేదము లేదు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన అంత మాత్రం ఏం చేయలేడు? త్రోసివేడు. నీలో ఆవగించేంత విశ్వాసంతో రా. నువ్వే కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా ఆవగించేంత విశ్వాసంతో రా. నువ్వు ఏ ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు? అడిగితే ఇస్తాడు. కానీ నిన్ను ఏర్పరచుకోవాలి అంటే మాత్రం నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన గ్రంథపు చుట్టలో ఏర్పాట్లోనికి నిన్ను తీసుకోవాలంటే మాత్రము నువ్వు ఏశావులాగా ఉంటే మాత్రం కుదరదు. యాకోబులాగా మార్చబడాలి. ఈ ఏశావు ఇంకొక స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఉపధ్యాయ గ్రంథము ఒకే అధ్యాయం ఉంటుందండి. పేజ్ నెంబరు 761 చూడండి. 761 పేజీ, 761 పేజీ 10వ వచన భాగాలను చూడండి.
నువ్వు ఆనందమున తగదు, యూదా వారి నాశన దినము వారి స్థితిని చూచి నువ్వు సంతోషింప తగదు. చాలండి. ఈ ఏశావు ఎలాగా ఉన్నాడు అంటే కనుక ఏశావును గురించి రాస్తూ అన్నాడు. ఏశావు అన్న ఎదోము అన్న ఒకటే. ఏశావు ఎదోము అంటే ఏమనుకోబాకండి. ఏశావు అనేది పేరు, అతని వంశం అంతటిని కలిపి ఏమంటున్నారు అంటే కనుక ఎదోమీలు, ఎదోము వంశం అంటారు. ఎదోము అనేది ఎక్కడైనా కనబడింది అంటే అది ఎవరి వంశం అనుకోవాలా? ఏశావు యొక్క వంశం అనుకోవాలా. వీళ్ళకి దేవుడు ఏ ప్రాంతాన్ని ఇచ్చాడంటే సేయరు ప్రాంతం. సేయరు అనే ప్రాంతాన్ని వీళ్ళ కొరకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇప్పుడు ఎదోమీలు అంటే ఏశావు సంతతి వారు. వీళ్ళు ఎలా ఉన్నారు అంటేనంట, ఎవరైనా శత్రువులంట ఈ యొక్క యాకోబు సంతతి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నారు, యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తున్నారంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేనంట, వాళ్ళకి ఎలా యుద్ధం చేయాలో ఇక్కడ సంగతులన్నీ లీక్ చేసేవాళ్ళంట. అంటే సహోదరుడు దేవుడేమో ఎప్పుడు కూడా ఎదోమీల మీదకి యుద్ధం చేయనిచ్చాడంటే దేవుడు ఎప్పుడు కూడా ఏశావు సంతతి మీదకి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళు మీ సహోదరులు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళ ఏమి తీసుకోవద్దని దేవుడు నేర్పిస్తే ఇజ్రాయేలుకు, వీళ్ళు మాత్రమంట వాళ్ళ దేవన్న దొరికితే వీళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళంట. ఎవరైనా వచ్చి ఈ ఇజ్రాయేలులను గనక కొట్టి చంపి బాధ పెడుతుంటేనంట వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సహోదరుల ఆపద్దినము చూసి ఏం చేసేవాళ్ళంట, సంతోషిస్తూ ఉండేవాళ్ళంట, ఆనందిస్తూ ఉండేవాళ్ళంట. ఇలాంటి స్వభావము ఏశావులో ఉన్నది. కాబట్టి ప్రియులారా, సంఘములో మనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మన ఇంట్లో కూడా మనకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా జరిగింది అనుకోండి, మనం సంతోషించే వాళ్ళుగా ఉన్నాం అనుకోండి, బాధపడే వారిని చూసి మనం ఎప్పుడు ఏం చేయకూడదంట, సంతోషించే వారిని ఉండకూడదు. మన సహోదరులు ఎవరైనా బాధలో ఉంటే మనకి నవ్వు రాకూడదు. మనం దాన్ని బట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడా నవ్వకూడదు. ఖచ్చితంగా ఏం చేయాలి అంటే కనుక బాధపడాల, బాధ రావాల, అది నేర్చుకోవాలా. అది ఆ బాధ మనకు రాలేదు అంటే మనం బాధపడలేకున్నామంటే మనలో ఎవరున్నట్టు అంటేనట ఏశావు ఉన్నట్లు. మనకెప్పుడు కూడా మన హృదయం ఎలా మానంటే ఏడ్చువారితో ఏడ్చేటట్లుగా ఉండాలా. బాధపడే వారు చూస్తే వాళ్ళతో కూడా మనం ఏం చేయాలంటే ఆదరించే వారంగా ఉండాలా. మనము ఎవరైనా బాధలో ఏడుస్తుంటే మన కళ్ళల్లో నుంచి మన హృదయంలో నుంచి కూడా ఏం రావాలో, కన్నీళ్ళు రావాలా. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మనం వాళ్ళని చూసి మనం ఎట్లా మారిపోవాలా, ఆదరించే వారికి ఉండాలి. వాళ్ళు బాధపడుతుంటే కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, వాళ్ళ బాధను చూసి పెట్టుకుని నవ్వుతారు. అట్లా ఎప్పుడు చేయొద్దండి, అట్లా ఎప్పుడు మనం ఉండకూడదు. అలా ఉన్నామంటే మనం ఎవరు పోలుకున్నట్టుగా, ఏశావును పోలినట్లుగా ఎప్పుడు మనం ఉండకూడదు. మన సహోదరులు ఆపదలో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఆపదని బట్టి మనం ఏం చేయాలి, దుఃఖపడి. ఏశావు అయితే సంతోషిస్తున్నాడు కాబట్టి దేవుడంట ఏశావునంట ద్వేషించాడు. కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా, కుమారుడుగా పిలువబడినప్పటికీ కుమారుడుగా ఉన్నాడు, కానీ తనే ఏం పోగొట్టుకున్నాడంటే కుమారత్వాన్ని ఏం చేశాడంటేనంట పోగొట్టుకున్నాడు. కుమారులు అన్నాము అంటే ఖచ్చితంగా ఏర్పాటులో ఉంటాం, వాగ్దానములో ఉంటాం. కుమారులము అంటే ఎక్కడుంటాము, ఏర్పాటులో ఉంటాము, జ్యేష్ఠత్వం. కుమారుడుగా ఏమిచ్చాడు దేవుడు, జ్యేష్ఠత్వాన్ని. ఇప్పుడు ఏం వదిలేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు, కుమారత్వాన్ని. మనం కూడా ఇప్పుడు ఏమైపోయినాము, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనందరము కూడా దత్తపుత్రులమై ఉన్నాం. మనందరిలో ఏమున్నదంటే దత్తపుత్రత్వమైన దత్తత తీసుకున్నాడు దేవుడు. దత్తపుత్ర ఆత్మని కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు మనము దేవుని యొక్క ఈ ఆత్మను వద్దనుకొని మన ఇష్టానుసారంగా మనం చేసామనుకోండి లోకం కోసం, ఇప్పుడు మనం ఏమన్నా వదిలేసుకున్నట్లుగా, మనలో ఉందా లేదంటారు. ఇప్పుడు దత్తపుత్ర, ఇప్పుడు ఆయన జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమైపోయి ఉన్నాము, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయ భాగము
4వ వచన భాగము. అయితే కాలము పరిపూర్ణ ఆయన మరియు మీరు కుమారులైనదిన నాయనా తండ్రి అని మొర్రపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. తన కుమారుని యొక్క ఆత్మను ఇప్పుడు మనందరిలో ఏముందంట? దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ అని ఉందంట. రోమాపత్రిక 8వ అధ్యాయ భాగములు రాస్తూ, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయ భాగములు 15వ వచన భాగములు అంటున్నాడు కదా. 138వ పేజీ 8వ అధ్యాయం 15వ వచనం. ఏలవనక మరలా భయపడుటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఇప్పుడు మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామంట? దత్తపుత్ర ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఏషావు ఏం కలిగి ఉన్నాడు? ఏషావు ఏం కలిగి ఉన్నాడు? జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్నాడు. జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్నాడు. ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు? దేన్ని వదిలేసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. ఇప్పుడు దత్తపుత్రాత్మని కూడా ఒక్క పూట సుఖం కొరకు, అల్పకాల భోగముల కొరకు, అల్పకాల సంతోషాల కొరకు చాలా మంది దేవుని పిల్లలు ఏం చేస్తారంటే దత్తపుత్రాన్ని ఇప్పుడు వద్దనుకొని మరలా రా అంటే వస్తుందా? జ్యేష్ఠత్వం తర్వాత వచ్చిందా? వద్దనుకున్న తర్వాత వచ్చిందా? వద్దనుకున్న తర్వాత వచ్చిందా? రాలా. మరి దత్తపుత్రాత్మని ఎన్నిసార్లు వదిలేసి ఉంటాం మనం? లోకం కోసం, మనుషుల కోసం, లోకం కోసం, మనుషుల కోసము, భోగభోగ్యాల కొరకు, మన అవసరతల కొరకు, మన అక్కర్ల కొరకు ఎన్నిసార్లు నీలో అబ్బా తండ్రి నాయనాను మొరపెట్టే ఆత్మను నువ్వు అమ్మేస్తుంటావు. ఇలాంటి వారు ఏషావు వంటి వారు కారా? అల్పకాల భోగాల కొరకు, అల్పకాల ఆశల కొరకు, అల్పకాల సుఖాల కొరకు, అల్పకాల సంతోషాల కొరకు, అల్పకాలం ఉండేటువంటి ఒక్కనాటి సుఖము కొరకు, కొద్ది కాలం ఉండేటువంటి సంతోషాల కొరకు నీవు దేవుని ఆత్మను దుఃఖపెట్టి, ఆత్మను పక్కన పెట్టి, ఇప్పుడు నాకొద్దు ప్రభా, ఈ రోజుకి నాకొద్దు ప్రభా, ఇప్పుడు నాతో రావద్దు ప్రభా, ఇక్కడ నాతో ఉండొద్దు ప్రభా అని వదిలిపెట్టి నువ్వు నీ ఇష్టాన్ని చేస్తే ఇప్పుడు నువ్వు నాకు, నీకు, మనకి, ఏషావుకి ఏంటి తేడా? జ్యేష్ఠత్వాన్ని ఏషావెట్ట అమ్మి వేస్తున్నాడు. దేవుని సంఘములో ఉన్న దేవుని ప్రజలు దత్తపుత్రాత్మను కూడా ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో అమ్మి వేస్తున్నాడు. అంటే దత్తపుత్రాత్మ మీద, దేవుడిచ్చిన ఆత్మ పాల మీద వాళ్ళకి ఏం లేదు, గురి లేదు. అమ్మో నేను దేవుని ఆత్మను పోగొట్టుకుంటే నేనేమైపోతాను? దేవుని ఆత్మ నాతో రాకపోతే నేనేమైపోతాను? దేవుని ఆత్మ నాలో ఉండకపోతే నేనేమైపోతాను? అసలు దేవుని ఆత్మ లేకపోతే నేను ప్రార్థన చేయగలనా? దేవుని ఆత్మ లేకపోతే నేను ఆ పని చేయగలనా? దేవుని ఆత్మ లేకపోతే నేను దేవుని వాక్యం వినగలనా? దేవుని ఆత్మ నాకు లేకపోతే నేను ఒక పాట పాడగలనా? భయము భయము భయం ఉంటుంది. మనం ఏమి చేస్తామంటే అసలు దత్తపుత్ర ఆత్మను గురించి మనకి ఎప్పుడు కూడా ఏముండదు. దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాము? మన అవసరాలకు, మన అక్కరలకు, మన కోరికలకు ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం. అప్పుడు మనం కూడా ఎలా కనపడతాం దేవుని దృష్టికి? ఏషావండి. దేవుడు నిన్ను దీవించే, దర్శించే కాలము, దేవుడు నిన్ను దర్శించే కాలము, దేవుడిచ్చే వాగ్దానాల కొరకు కనిపెట్టాల్సింది పోగొట్టుకొని, దేవుడు మీకేం వాగ్దానం, అసలు మీకంటే ఒక వాగ్దానం ఉందా మీ దగ్గర? మీ దగ్గర అంటే ఒక వాగ్దానం ఉందా పట్టుకోవడానికి? బైబిల్లో ఇన్నున్నాయి, అవన్నీ అవును ఆమెనన్నట్టుగా క్రీస్తు మనవే అని. అసలు నీదేంటి? నీదేంటి? నీదేంటి వాగ్దానం? అసలు ఈ వాగ్దానంలో ఇది నాది, ఇది నేను, ఈ వాగ్దానం నా కొరకే దేవుడు ఇచ్చాడు. ఈ వాగ్దానం నేను గట్టిగా పట్టుకోవాలా?
ఈ వాగ్దానాన్ని నేను పట్టుకొని పరిగెత్తాలి ప్రభు కొరకు అనడానికి ఏమైనా ఉందా? అలా ఉండాలి అంటే సమయం ఏం చేయాలి? మనకి ఆ వాగ్దానం మీద గురి ఉండాలి, ఆ వాగ్దానం మీద పట్టుదల ఉండాలి. అదే కావాలి. ఆ వాగ్దానం మీద మనకి పట్టుదల ఉంటే దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏం చేయగలమంటే సమయాన్ని ఏం చేసుకోగలము? సద్వినియోగపరచుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారు, మనలో ఎంతమంది ఏశావారు అంటే కూడా ఇప్పుడు దేవుడు యాకోబుని ఏశావుని వేరు చేసినట్టుగా ఏశావు గుంపు యాకోబు గుంపు అని పెడితే మన దగ్గర సంఘంలో గనక ఏశావు గుంపు యాకోబు గుంపు అని పెడితే ఏమో ఒక్కళ్ళు ఇద్దరు మిగులుతారేమో యాకోబు గుంపులో. మిగతా గుంపు అంతా ఆడబోతాము. ఎక్కడుంటారు మిగతా గుంపు అంతా? ఏశావు దగ్గరే ఉంటాం. ఎందుకు అంటే చాలామంది ఏర్పాటుని తెలుసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పము అర్థం కావటలా. యాకోబు ఆయన యవన కాలంలో పడిపోయినట్టుగా ఉన్న కాలం సంపూర్ణమైనప్పటికి ఎట్లా వచ్చేసాడంట? ఎట్లా మార్చబడ్డాడు? ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. మారు మనసు తెచ్చుకున్నాడు. మారు మనసులో నుంచి భక్తి నేర్చుకున్నాడు యాకోబు. మారు మనస్సులో నుంచి భక్తిని నేర్చుకున్నాడు. కాబట్టే యాకోబును దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. మారు మనసులో నుండి రావాలి భక్తి. అద్భుతముల్లో నుంచి వచ్చేది కాదు భక్తి. అక్కర్లో మనలో స్వస్థతల నుంచి వచ్చేది కాదు. మనకివ్వబడినటువంటి స్థిరచారాస్తులను బట్టి వచ్చేది కాదు భక్తి. అది మనకంటే అన్ని ఏం చేస్తున్నారు? బ్రహ్మాండంగా సంపాదిస్తుంటారు. అంతేనా? అలా దేవుడు మన దేవుని పిల్లలకే డబ్బు ఇస్తాడు, ఆశీర్వదిస్తానంటే అంబానీ ఏమైపోవాలా? అదాని ఏమైపోవాలా? వీళ్ళందరూ ఏమైపోవాలా? ఆయన బంగారపు టబ్బులో స్నానం చేస్తాడంట. అంబానీ బాత్రూమ్ అంతా బంగారపు టైల్స్ ఉంటాయంట, దాంట్లో స్నానం చేస్తాడంట. ఆయన వాళ్ళ పిల్లలకి బంగారపు ఉయ్యాలు వేసాడంట, అంత బంగారపు చెప్పులు వేసారంట వాళ్ళకి పిల్లలకి. మరి వాళ్ళందరూ ఏమైపోవాలా? వాళ్ళతో పోల్చుకుంటే మరి వాళ్ళందరికీ యేసుప్రభు తోడుగా ఉన్నట్ట? చెప్పండి. డబ్బు, ఆస్తులు, ఐశ్వర్యాలను బట్టి మనం దేవుని పిల్లలము కాలేము. ఆయుష్, ఆరోగ్యాలను బట్టి మనం దేవుని పిల్లలము కాలేము. మనకివ్వబడినటువంటి వనరుల వసతులను బట్టి మనం దేవుని పిల్లలము కాలేము. మనము ఎప్పుడైతే నీలో మారు మనసుకు తగిన క్రియలు మారు మనసుకు తగిన క్రియలు ఏ రోజు నీలో ప్రారంభమైందో, మారు మనసుకు తగిన క్రియలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు నువ్వు యాకోబులో నుండి నువ్వు బయటకు వస్తావు. యాకోబు వలె ఏర్పాటులోనికి వస్తావు. అలా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిగతా విషయాలు వచ్చే వారము జ్ఞాపకం చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.